హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఫ్రెండ్స్, ఈ గుడి వచ్చేసి వికారాబాద్ నుండి 2 కిలోమీటర్లలో వెంకటాపూర్ తాండాలో ఉంటుంది. ఈ గుడి ప్రతి ఏడాది జగదంబ అమ్మవారు అండ్ సేవలాల్ మహారాజ్ది పూజ బ్రహ్మాండంగా చేస్తారు. ప్రతిసారి మా ఊర్లో వాళ్ళని, పక్క వాళ్ళని అందరినీ పిలుస్తారు. కానీ మా ఊరు వాళ్ళు ఎవరు వెళ్ళలేరు. నేను మా బాబాయ్ వెళ్ళాము. అమ్మ ఎవరు వెళ్ళట్లేరు కదా, అమ్మ వచ్చేసి ఎవరు వెళ్ళట్లేరు కదా, నువ్వు కూడా వెళ్ళకని చెప్తే బాబాయ్ అప్పుడు వచ్చి, నేను వెళ్తున్నా కదా, తనని పంపించు నాతో, నేను ఇద్దరం దర్శనం చేసుకొని వస్తాము అని బాబాయ్ చెప్తే పంపించిందమ్మ. అయితే దర్శనం అయిపోయిన తర్వాత దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది. అమ్మవారి రూపము, సేవలాల్ మహారాజు, అందరు నవగ్రహాలన్నీ పెట్టారు అక్కడ. అండ్ మాకన్నా కొంచెం ముందుకు వచ్చి ఉంటే మాకు ఊరేగింపులు కనిపించేది, కానీ ఊరేగింపులు అయిపోయినాయి ఎప్పుడు. అప్పుడే ఆయన గడ్డం ప్రసాద్ గారు కూడా వచ్చారు. ఆయన కిషన్ నాయక్ ఇక్కడ పెద్ద గుడి పెద్ద, ఈయనే కట్టిండు. కిషన్ గారు ఇక్కడ గుడి కట్టారు. ఆ గుడి పెద్ద ఈయనే. అయితే మాకు దర్శనం అయిపోయిన తర్వాత ఆయన మమ్మల్ని చూసి, మా బాబాయ్ని నన్ను చూసి, బాబాయ్కి ఏమో సాల్వా కప్పారు, నాకేమో వాళ్ళ వైఫ్ శారీ ఇచ్చారు. అమ్మవారి శారీ నాకు వచ్చింది. అట్లానే భోజనం చేసి వెళ్ళండి అని చెప్పారు. 3 రోజులేమో తీపి వంటలు ఉంటాయి. భక్ష్యాలు కొందరు చేస్తారు, కొందరు ఉప్మా పాయసం చేస్తారు. ఆ తర్వాత ఎవరి ఇష్టం వచ్చినట్టు పాయసం 3 రోజులు చేస్తారు. 4 రోజులేమో ఏటానికి వస్తారు. ఆ తర్వాత మా బాబాయ్ సాల్వా తినేసి వెళ్ళమన్నారు కదా, తినేసి వచ్చేసినాం. బాయ్.